510 కిలోమీటర్ల ఈ సైకిల్ యాత్రలో భాగంగా ఈ రోజు డ్రగ్ అడిక్ట్స్ కి అట్లానే కామన్ మ్యాన్ కూడా యోగా, ఆరోగ్యం, ఆలోచన అన్ని కూడా సక్రమ మార్గంలో ఎలా పెట్టుకోవాలి అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మన గౌరవ సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి పిలుపు మేరకు ఈ రోజు మన ఎస్ఎన్-పురం లిమిట్స్ లో ఏడీసీపీ గున్నం రామకృష్ణ గారు, ఏసీపీ స్రవంతి గారు, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, బ్రహ్మకుమారి పద్మజ మేడం గారికి, బ్రహ్మకుమారి రాధారాణి మేడం గారికి, వారి టీం మొత్తానికి కూడా మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీరు ఈ రోజు ఇచ్చినటువంటి ఈ సందేశం అందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. అట్లాగే మీడియా ద్వారా ఇంకా ఎక్కువ మంది పెద్ద మొత్తంలో యోగా, ప్రాణాయామం, అనులోమ విలోమ వీటి వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఎటువంటి రుగ్మతలున్నా, ఏ అడిక్షన్ ఉన్నా కూడా మనం దాన్ని తగ్గించుకొని సక్రమ మార్గంలో ఆరోగ్యమైన శరీరంతో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనతోటి ఎలా ముందుకు వెళ్ళాలి అని మీరిచ్చిన సందేశం అంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అట్లానే మీడియా ద్వారా వీక్షించే వాళ్ళు అందరూ కూడా దీన్ని చేపట్టి ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి వారికి, ఎన్జిఓస్ కి, పెద్దలందరికీ కూడా బాగా అర్థం అవ్వాలి. వారి కుటుంబ సభ్యులతోటి, ఫ్రెండ్స్ తోటి పంచుకొని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ని చేపట్టాలి అని చెప్పి తీసుకురావాలని మనకి సైకిల్స్ అయినటువంటి 5 మహిళల వరకు వాళ్ళ సైకిల్ యాత్ర కొనసాగుతుంది. ఇది కేవలం 8వ రోజు మాత్రమే. 34 రోజులు వాళ్ళ ప్రయాణం, 510 కిలోమీటర్లు వెళ్ళాలి. మా సబ్ ఇన్స్పెక్టర్ రేవజ యాజ్ వెల్ as బీబీ శైలజ, వీళ్ళందరూ డిస్ట్రిక్ట్ లో ఉన్న బ్రహ్మకుమారి టీం అందరికీ, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పోలీస్ అధికారులందరికీ ఇట్లాంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు నేను ఆర్థిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లే యోగా కూర్చొని కూడా స్ట్రెచింగ్ అంతా చేయొచ్చు అనేది, నేను చాలా సంవత్సరాల నుంచి చిన్నవి చేస్తూ వచ్చాను. కానీ ఎంత థ్యాంక్ యూ మేడం. అలాగే బ్రహ్మకుమారి రాధా గారికి, తర్వాత బ్రహ్మకుమారి రాధా గారికి థ్యాంక్ యూ మేడం, మాతో మెడిటేషన్ బాగా చేయించారు. తర్వాత బ్రహ్మకుమారి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత స్ట్రెచెస్ అండ్ అన్ని కూడాను చంద్రశేఖర్ గారికి, ఆయన చెడు వ్యసనాల ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు అందరూ కూడాను మార్పు రావాలి మీ అందరిలో అని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని, ఈ ప్రోగ్రామ్ని ఇట్లా ఆర్గనైజ్ చేసిన ఎస్ఎన్-పురం సిఐ గారికి, అసలు మొత్తం ఈ ప్రోగ్రామ్ని కన్సీవ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ మనకందరికి ఇన్స్పిరేషన్గా నిలిచిన మన గౌరవనీయులు సిపి గారైన